పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ర్యాపిడ్ సర్వేకి సంబంధించి చాలామంది ఎన్యూమినేటర్స్ అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే, ఒక ఫార్మర్ని మనం సర్వే చేసి ఆ సర్వే యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫైనల్ సబ్మిషన్ కానీ చేసినట్లయితే మనం తిరిగి ఆ ఫార్మర్ యొక్క డీటెయిల్స్ అంటే సర్వే డీటెయిల్స్ ఏవైనా ఎడిట్ చేసేటటువంటి అవకాశం ఉంటుందా లేదా అని చాలామంది అడగడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం ఒక ఫార్మర్ని సర్వే చేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా 1 to 12 స్టెప్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్ స్టెప్లో మనం ఎన్యూమరేటర్ యొక్క డీటెయిల్స్ అంటే ఎన్యూమరేటర్ పేరు, ఎన్యూమరేటర్ మొబైల్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చీ కోడ్ కానీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా 3 ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మొదటి ఆప్షన్ వచ్చేసి యాడ్ ఎనదర్ రెస్పాన్సు, రెండవది వచ్చేసి ఎడిట్ యువర్ రెస్పాన్సు, మూడవది వచ్చేసి డౌన్లోడ్ యువర్ రెస్పాన్స్ యాజ్ పీడిఎఫ్ అని 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ని కానీ క్లిక్ చేసినట్లయితే మనకు ఈ సర్వే అనేది నెక్స్ట్ ఫార్మర్కు వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ స్టెప్ కానీ మనం క్లిక్ చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పాత ఫార్మర్ యొక్క డీటెయిల్స్ ఎడిట్ చేసేటటువంటి అవకాశం ఉండదు. అందుకనే మనం ఈ స్టెప్కి వచ్చిన తర్వాత ముందుగా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేయడం కోసం ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఉన్నటువంటి డౌన్లోడ్ యువర్ రెస్పాన్స్ యాజ్ పీడిఎఫ్ అనే దానిపైన క్లిక్ చేసినట్లయితే మనం ఆ ఫార్మర్కి సంబంధించి ఏ ఆన్సర్స్ మనం క్లిక్ చేసామనేటటువంటి రెస్పాన్స్ షీట్ అనేది కంప్లీట్గా మనకి పీడిఎఫ్ రూపంలో వస్తుంది. సో అక్కడ మనం ఫార్మర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఫార్మర్కి వెళ్ళవలసి ఉంటుంది. ఒకవేళ ఈ పీడిఎఫ్ చూసినప్పుడు మీకు ఏమైనా డీటెయిల్స్ తప్పు ఉన్నాయని గమనించినట్లయితే మనం ఇక్కడ ఎడిట్ యువర్ రెస్పాన్స్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్ పైన కానీ క్లిక్ చేసినట్లయితే మనం ఇంతవరకు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ ఫస్ట్ స్టెప్కి మనకు సర్వే అనేది వెళ్తుంది. అక్కడ అన్ని రెస్పాన్సెస్ అలాగే ఉంటాయి. సో ఎక్కడైతే మనం కరెక్షన్ చేయాలో ఆ స్టెప్కు వెళ్ళి కరెక్షన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో మనం ఈ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయనంత వరకు కూడా మనం ఏ డీటెయిల్స్ అయినా ఎడిట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి మళ్ళీ 1 నుండి 12 స్టెప్పుల వరకు ముందుకు వచ్చినట్లయితే మళ్ళీ మనకు ఎన్యూమరేటర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసినట్లయితే మళ్ళీ సబ్మిట్ చేసినట్లయితే ఈ విధంగా మళ్ళీ 3 ఆప్షన్స్ వస్తాయి. సో ఈ విధంగా మనం ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అంటిల్ మనం ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయనంత వరకు. సో ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ హౌస్ హోల్డ్కి వెళ్ళే ముందు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ రెస్పాన్సెస్ ఇచ్చారనేది ఒకసారి చూసుకొని నెక్స్ట్ హౌస్ హోల్డ్కి వెళ్ళవలసి ఉంటుంది. సో ఈ విధంగా చేయడం వల్ల మనం చేస్తున్నటువంటి సర్వే క్వాలిటేటివ్గా ఉంటుందండి. అంటే మనం ఒకవేళ తప్పు ఎంటర్ చేసినా కూడా కరెక్షన్ చేసుకొని ఫైనల్ సబ్మిషన్ చేయవలసి ఉంటుంది.